ఐపీఎల్ లో మరొక క్రేజీ ఫైట్ కోసం అయితే రంగం అయితే సిద్ధమైంది. ఒకరేమో డామినెన్స్ ని కంటిన్యూ చేయటం కోసం అయితే ఆడతారు, మరొకరేమో ఆ డామినెన్స్ ని తగ్గించి రివెంజ్ తీర్చుకోవడం కోసం అయితే ఆడతారు. ఆ రెండు టీమ్సే మన లక్నో సూపర్ జైంట్స్ అలాగే ముంబై ఇండియన్స్ అన్నమాట. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఈ రెండు టీమ్స్ 6 టైమ్స్ అయితే తలపడ్డాయి. ఈ 6 మ్యాచెస్ లో కూడా ఎల్ఎస్జి 5 మ్యాచెస్ అయితే గెలిచింది. ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం అయితే సాధించింది. కాబట్టి ఈ డామినెన్స్ ని తగ్గించడానికి ముంబై ఇండియన్స్ అయితే రెడీగా ఉన్నారు. అలాగే దాన్ని ఇంకా పెంచుకోవడానికి లక్నో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ ఆఫ్ ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 16 ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది, అలాగే ఈ రెండు టీమ్స్ యొక్క బలం ఏంటి, బలహీనతలు ఏంటి అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ జరిగేది లక్నోలో కాబట్టి లక్నో టీం నుంచి అయితే మనం అయితే మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఎస్సి ఓపెనర్స్ గా మన మిచిల్ మార్ష్ అలాగే యాడన్ మార్కరం అయితే వస్తారు. ఇంకా 1 డౌన్ లో నికోలస్ పూరన్ అయితే వస్తాడు. 2 డౌన్ లో కెప్టెన్ రిషబ్ పంత్ అయితే వస్తాడు. ఈ టాప్ ఆర్డర్ కనుక మనం చూసుకుంటే మిచిల్ మార్ష్ కావచ్చు, పూరన్ కావచ్చు, రెడ్ హాట్ ఫామ్ లో అయితే ఉన్నారు. వీళ్ళిద్దరూ గనక ఎర్లీగా అవుట్ అయిపోతే ఎల్ఎస్సి బ్యాటింగ్ సిచ్యువేషన్ ఏంటనేది మనం లాస్ట్ మ్యాచ్ లో అయితే చూసాం. వీళ్ళిద్దరి మీద ఇంత ఇదిగా ఎందుకు డిపెండ్ అవ్వాల్సి వస్తుందంటే మిగతా బ్యాట్స్మెన్ ఎవరో కూడా అంత ఫామ్ లో అయితే కనిపించట్లేదు. మెయిన్ గా మన కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ ఏదైతే ఉందో అస్సలు డెడ్ అనమాట. ఇంకా మార్కరం అయితే లాస్ట్ మ్యాచ్ లో కొద్దిగా టచ్ లోకి అయితే వచ్చాడు. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా రిషబ్ పంత్ అయితే పర్ఫామ్ చేయాల్సిందే. ఎందుకంటే ఎల్ఎస్సి మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్ కనుక పర్ఫామ్ చేస్తే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటది వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్. వీళ్ళ నలుగురు తర్వాత బదోని అయితే వస్తాడు, మిల్లర్ అయితే వస్తాడు, అలాగే అబ్దుల్ సమద్ అయితే వస్తాడు. మిల్లర్ కూడా అంత ఫామ్ లో ఉన్నట్టు అయితే కనిపించట్లేదు. మిల్లర్ రేంజ్ ఇన్నింగ్స్ అయితే ఎప్పటి వరకు ఆయన అయితే ఆడలేదు. కానీ బదోని, అబ్దుల్ సమద్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ మ్యాచ్ లో ఎర్లీ వికెట్స్ పడిన తర్వాత వాళ్ళు ఆడిన ఆట తీరు ఏదైతే ఉందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఈ విధంగా ఎల్ఎస్జి బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది. వీళ్ళలో రిషబ్ పంత్ కనుక ఫామ్ లోకి వచ్చాడా సూపర్ బ్యాటింగ్ లైనప్ అనమాట. ఇంక ఇప్పుడు మనం బౌలింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎల్ఎస్జి బౌలింగ్ లైనప్ ని లీడ్ చేసేది మన లార్డ్ షర్దుల్ ఠాకూర్ అలాగే దిగ్వేష్ అనమాట. లాస్ట్ మ్యాచ్ కనుక మీరు చూసుకుంటే అందరు బౌలర్ లో కూడా హ్యాండ్స్ అప్ అనమాట. పంజాబ్ బ్యాట్స్మెన్ అసలు ఎవరిని వదలలేదు. కానీ దిగ్వేష్ మాత్రం 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఫస్ట్ 2 మ్యాచ్లు కనుక మీరు చూసుకుంటే షర్దుల్ ఠాకూర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాడు. ఇంకా వీళ్ళ బౌలింగ్ లైనప్ లో మరొక సూపర్ స్పిన్నర్ అయిన రవి బిష్నా అయితే ఉన్నాడు. అలాగే యార్కర్లు బాగా వేసే ప్రిన్స్ యాదవ్ కూడా ఉన్నాడు. ఈ విధంగా స్టార్టింగ్ 11 అయితే ఉండబోతుంది. అఫ్ కోర్స్ ఆవేష్ ఖాన్ కావచ్చు, లేకపోతే ఎం సిద్ధార్థ్ కావచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా బౌలింగ్ వచ్చినప్పుడు ఒకరినైతే టీమ్ లోకి అయితే వేసుకుంటారు. ఈ విధంగా ఎల్ఎస్సి బ్యాటింగ్ బౌలింగ్ అయితే ఉంది. బ్యాటింగ్ లో టూ మచ్ గా పూరన్ మార్చ్ మీద అయితే ఎక్కువ డిపెండ్ అయితే అవుతున్నారు. పంట అయితే ఖచ్చితంగా ఫామ్ లోకి అయితే రావాలి. ఇంకా బౌలర్స్ అందరూ కూడా ఫామ్ లోకి అయితే రావాలి. ఇంకప్పుడు మనం ముంబై టీం గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనర్స్ గా మన రోహిత్ శర్మ అలాగే రికిల్ టర్న్ అయితే వస్తారు. 1 డౌన్ లో విల్ జాక్స్ అయితే వచ్చారు. లాస్ట్ మ్యాచ్ లో సేమ్ అదే కాంబినేషన్ అయితే రిపీట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. 2 డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ అయితే వస్తాడు. దాని తర్వాత తిలక్ వర్మ అయితే వస్తాడు. ముంబై ఇండియన్స్ టీం కి రోహిత్ శర్మ హార్ట్ బీట్ లాంటోడు అనమాట. ఈ హార్ట్ బీట్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల ముంబై ఇండియన్స్ అయితే బ్యాటింగ్ లో కొద్దిగా కష్టాలు అయితే పడుతున్నారు. ఫస్ట్ 3 మ్యాచ్ల్లో కూడా రోహిత్ శర్మ స్ట్రగుల్ అవుతానే కనపడ్డాడు. ఇంకా రోహిత్ శర్మతో పాటు దిగే రికిల్ టర్న్ అయితే ఫస్ట్ 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయినప్పటికీ లాస్ట్ మ్యాచ్ లో సూపర్ హాఫ్ సెంచరీ అయితే కొట్టి అద్భుతమైన టచ్ లోకి అయితే వచ్చాడు. ఇంకా విల్ జాక్స్ కూడా అతని అసలైన ఫామ్ లోకి అయితే రాలేదు. ఇంకా విల్ జాక్స్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అయితే మంచి టచ్ లో అయితే ఉన్నాడు. ఇంకా తిలక్ వర్మ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, అంత ఇదిగా మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు ఈ సీజన్ లో. అంటే ఇప్పటి వరకు అయింది 3 మ్యాచ్లే కాబట్టి మనం అప్పుడే వీళ్ళనైతే జడ్జ్ చేయలేము. ఇంకా హార్దిక్ పాండ్యా తర్వాత నమందీర్, శాంట్నర్ లాంటి ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. ఈ విధంగా ముంబై బ్యాటింగ్ లైనప్ కనుక మీరు చూసుకుంటే ఆన్ పేపర్ లో అదిరిపోయింది అనమాట. కానీ పర్ఫార్మెన్స్ అయితే ఊహించినంత స్థాయిలో వీళ్ళైతే ఇవ్వట్లేదు. చూసుకోండి, కావాలంటే రోహిత్ శర్మ కావచ్చు, రికిల్ టర్న్ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, వీళ్ళ 5గురు కూడా మ్యాచ్ విన్నర్లే. కానీ అంత ఇదిగా పర్ఫార్మెన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే నేనైతే రోహిత్ శర్మ అనే చెప్తాను. రోహిత్ శర్మ గనక మంచి రిథంలోకి వచ్చాడా ఈ బ్యాటింగ్ లైనప్ మొత్తం సెట్ అయిపోద్ది. ఎందుకంటే హార్ట్ బీట్ బాగా ఉంటేనే మనం అయితే ఆరోగ్యంగా అయితే ఉంటాం. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం ఇప్పుడు ముంబై బౌలింగ్ కనుక మనం చూసుకుంటే పవర్ ప్లే లో అదిరిపోయే బౌలింగ్ వేసే దీపక్ చహర్ ఉన్నాడు, బోల్ట్ ఉన్నాడు. లేటెస్ట్ గా లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళకు తోడుగా అశ్విని కుమార్ అయితే వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ లో మీరు చూసుకుంటే దీపక్ చహర్ కావచ్చు, బోల్ట్ కావచ్చు, ఎర్లీ బ్రేక్ త్రోస్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు. కాబట్టి ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే గెలిచింది.
ఇంకా వీళ్ళ తర్వాత అశ్విని కుమార్ అయితే వచ్చి దాన్ని అయితే కంటిన్యూ అయితే చేశాడు. ఇంకా వీళ్ళతో పాటు విఘ్నేష్ పుత్తూర్ లాంటి అద్భుతమైన స్పిన్ బౌలర్ కూడా ఉన్నాడు. ఇటు బౌలింగ్ చూసుకున్న బ్యాటింగ్ చూసుకున్న ముంబై ఇండియన్స్ టీం అయితే ఇలా ఉంది. ఈ రెండు టీమ్స్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే మెయిన్ గా మ్యాచ్ డిఫైనింగ్ బ్యాటిల్ ఎక్కడ ఉండబోతుందంటే లక్నో బ్యాట్స్మెన్ పవర్ ప్లే లో బ్యాటింగ్ వచ్చినప్పుడు ముంబై ఇండియన్స్ బౌలర్లు అయిన దీపక్ చహర్ ని బోల్ట్ ని ఎంత బాగా ఎదుర్కొంటారో అక్కడే లక్నోకి అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఒకవేళ పవర్ ప్లే లో ఎల్ఎస్జీని ముంబై బౌలర్స్ అయిన దీపక్ చహర్ బోల్ట్ డామినేట్ చేశారా మ్యాచ్ అయితే ముంబై వైపు అయితే తిరగబోతుంది. ఆ పవర్ ప్లే లో వికెట్స్ పడిన తర్వాత రిషబ్ పంత్ ఎలా ఆడబోతున్నాడు అనేది ఈ మ్యాచ్ లో పాయింట్ అన్నమాట. అదే ఎల్ఎస్జీ తరపున అయితే చాలా కీలకంగా మారబోతుంది. ఇంకా ముంబై పాయింట్ ఆఫ్ వ్యూలో రోహిత్ శర్మ ఆడే ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అదైతే చాలా కీలకంగా అయితే మారబోతుంది. ఎందుకంటే లక్నో పిచ్ బ్యాట్స్మెన్ లకి అంత ఇదిగా అయితే అనుకూలంగా అయితే ఉండదు. కానీ ఇలాంటి పిచ్ లో ఎల్ఎస్జీ బౌలర్లు గనక డామినేట్ చేయాలంటే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ అయితే ఆడాల్సిందే. రోహిత్ శర్మ ఆడాడా ముంబై బ్యాటింగ్ లైనప్ మొత్తం సెట్ అయింది. రోహిత్ శర్మ గనక మరొకసారి ఎర్లీగా అవుట్ అయ్యాడా మరొకసారి మిడిల్ ఆర్డర్ కి పెద్ద టెస్ట్ లాగా అయితే ఉండబోతుంది. ఈ విధంగా మనం చూసుకుంటే రీసెంట్ ఫామ్ ప్రకారం ఆన్ పేపర్ టీం కాదనమాట, రీసెంట్ ఫామ్ ప్రకారం ముంబై ఇండియన్స్ మీద ఎల్ఎస్జీ అయితే బ్యాటింగ్ లో అయితే కొద్దిగా ఎడ్జ్ లో అయితే కనపడుతుంది. అలాగే బౌలింగ్ కనుక మనం చూసుకుంటే రెండు టీమ్స్ సమానంగా కనిపిస్తున్నా సరే ముంబైకి అయితే క్లియర్ ఎడ్జ్ అయితే కనపడుతుంది. ఎందుకంటే పవర్ ప్లే లో దీపక్ చహర్ బోల్ట్ అయితే వస్తారు. మరొకసారి అయితే చెప్తున్నా వాళ్ళిద్దరిని బాగా ఆడారా ఎల్ఎస్జీకి సూపర్ స్టార్ట్ అయితే వస్తుంది. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.